అందరికీ నమస్కారం. గీతా వెల్నెస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం పొటాటోస్‌తో హెల్తీగా బంగాళదుంప కుర్మా కర్రీని తయారు చేసుకోబోతున్నామండి. పొటాటో కర్రీ అనంగానే అమ్మో! వెయిట్ పెరుగుతామేమో, షుగర్ పెరుగుతుందేమో అన్న భయం ఉంటుందండి చాలా మందిలో. ఈ విధంగా చేసుకున్నట్లయితే అలాంటి భయం ఏమి లేకుండా హ్యాపీగా తినొచ్చు. ఈ కర్రీ కోసం అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసేయండి. పచ్చిమిర్చి 4, మీడియం సైజు ఉల్లిపాయలు 4, పుదీనా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు, కారం, పసుపు, అలానే కర్రీకి సరిపడగా నూనె. కుర్మా కర్రీకి కావాల్సిన మెయిన్ మసాలా ముద్ద కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అంత గసగసాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 అనాస పువ్వు రేఖలు, అలానే 2 యాలకులు, పావు కప్పు కొబ్బరి ముక్కలు, ఇవి పచ్చివైనా ఎండువైనా పర్వాలేదు, 1½ ఇంచ్ అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. దుంపల్ని ఎక్కువగా ఉడికించకూడదండి. మీరు కుక్కర్లో వేసినట్లయితే 1 విజిల్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా ఇలా నిలువుగా చీరికలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడే కూరకి కుర్మా కర్రీకి బాగుంటుందన్నమాట. కానీ పచ్చిమిర్చిని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం కరివేపాకు వేసి పోపు చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇవి తొందరగా మగ్గడం కోసం కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో వేయించుకుంటూ 5 నిమిషాల పాటు, అంటే ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గితేనే కూర రుచి బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా ముద్దనంతా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం వేసుకున్నటువంటి మసాలా ముద్ద కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ కడిగినటువంటి వాటర్ పోసి దీన్ని 1 నిమిషం పాటు ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు కలుపుతూ వేయించండి. మనం వేసుకున్నటువంటి మసాలా ముద్ద చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1½ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకుని వీటన్నిటిని చక్కగా 1 నిమిషం పాటు వేయించేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 స్పూన్లు వేసుకోవచ్చు, మీ కారంలోని ఘాటును బట్టి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుని గ్రేవీ మీకు ఎంత బాగా ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోండి, లేదు మీడియంగా ఉండాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడుకు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకుని బాగా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కసూరి మేతిని వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. మనం పుదీనా, కొత్తిమీర వేసాం కదా, ఆ ఫ్లేవర్ సరిపోతుంది. ఇక ఎలాంటి మసాలా పౌడర్లు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం మసాలా ముద్ద తయారు చేసుకునేటప్పుడే అందులో అన్నీ వేసుకున్నాం కాబట్టి అక్కర్లేదు. చూడండి, కర్రీ ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. గుమగుమలాడే బంగాళదుంప కుర్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, రైస్ ఐటమ్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు బంగాళదుంపని ఇలా ఉడికించి తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ ఏమాత్రం పెరగబట్టండి. వేపుడుగా మాత్రం అస్సలు తీసుకోవద్దు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.